దేవుని యొక్క మాటలంటే భయం ఉండదు. కానీ ఇలాంటి వాటికి మనం భయపడం. మరలా మనం ఏమంటాం తెలుసా? దేవుడు నాకేమి అద్భుత కార్యాలు చేస్తున్నాడు, దేవుడు నా కుటుంబాన్ని ఏమి హెచ్చించాడు, నా బిడ్డల బ్రతుకులో ఏమి ఆశీర్వాదాలు మేము పొందుకుంటున్నాం అనేసి మాట్లాడుకుంటాం. పరిచర్య చేయం. బిడ్డలకి ఏదన్నా పరిచర్య అప్పగిస్తా ఉంటే నేను చేస్తలే నువ్వు వెళ్ళు అనే తల్లులున్నారు, తండ్రులున్నారు. ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా యెహోషువతో సాదృశ్యము చేసుకొని దేవుని మాటలు ఈ రీతిగా తెలియపరచబడతా ఉన్నవి. ఏముంది? అక్కడ యెహోషువ పరిచర్య చేస్తా ఉన్నాడు. ఎప్పుడు? మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్న సమయాలలో, తీర్మానములో ఉన్న సమయాలలో ఎప్పుడు వదలలేదండి. ఆ త్యాగాన్ని గుర్తించిన వాడు యెహోషువ. అయ్యో, నా దైవజనుడు లేకపోతే ఈ జనాంగం ఏమైపోయేదో, నా కుటుంబం ఏమైపోయేదో అనేసి కాసుకొని కూర్చున్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటే యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడు. ఇదిగో మోషే, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఈ జనాంగము గెలుస్తారు, మీరు గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు అన్నప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడండి. ఆ యొక్క కష్టాన్ని గుర్తించిన వాడు యెహోషువ. అయ్యో, మా క్షేమం కోసమే కదా ఇంత కష్టపడతా ఉన్నది దైవజనులు అని, మా కుటుంబాల శ్రేయస్సు కోసమే కదా ఇంతగా కష్టపడుతుంది అనేసి ఏమీ లేకపోయినా యెహోషువ దేవుని సేవకులకి లోబడ్డాడండి. దేవుని మాటలకి లోబడ్డాడు. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు. అంటే ఎప్పటి నుంచి పరిచర్య చేస్తున్నాడు? యవ్వన దశ నుంచే పరిచర్య చేస్తా ఉన్నాడు. మనమంటాం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే ప్రార్థనకి, వృద్ధాప్యంలో మన బిడ్డలకు బోధిస్తాం. ఇప్పుడే బాప్తిసం తీసుకొని ఏం సాధిస్తావు? నువ్వు యవనస్తుడుగా ఉన్నావయ్యా, నువ్వు యవనస్తురాలుగా ఉన్నావు. నేను అనుభవించాను ఈ లోకంలో, అంత నువ్వు అనుభవించాలి. నువ్వు అనుభవించిన తర్వాత పొళ్ళన్నీ ఊడిపోయాక ముసలితనంలో తీసుకుందులే బాప్తిసం అని బోధించే వాళ్ళు లేకపోలేదు. ప్రియులారా, యవన కాలము నుండే పరిచర్యలో ముందుండాలి, ప్రార్థనలలో ముందుండాలి. అప్పుడే గొప్పగా ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా పరిచర్యలో ముందున్నాడు కాబట్టే, ఇలా పరిచర్యలో దైవ సేవకుని హత్తుకొని ఉన్నాడు కాబట్టే, దైవ సేవకుడు ఏం చెప్పినా తూచా తప్పకుండా చేసేవాడిగా యెహోషువ ఉన్నాడు కాబట్టే గొప్పగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వాక్యము. మోషే, మైక్లో చదవండి. ద్వితీయోపదేశ కాండము. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్యలో ముందున్నాడు కాబట్టే, దేవుని మాట వినడంలో ముందున్నాడు కాబట్టే, దేవుని కట్టడల విషయంలో ముందున్నాడు కాబట్టే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఇలా ప్రార్థన చేశాడు కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఆత్మపూర్ణుడని తెలియపరచడం లేదు, జ్ఞానముతో కూడిన వారిగా ఉన్నాడని ఒక్క మాటతో తనను గురించి